పంపిస్తాం అయితే మనిషిని. కొట్టేదా మాట్లాడు సార్, చెప్పగలుగుతారా? అంటండి నడుము మీద ఇంటి పేరు ఏంటంటే ఇంటి పేరు ఏంటి మేడం? దోనవల్లి వెంకట్రావు. ఏం జరిగిందండి అంటే ఏంటో సార్ ఏం జరిగింది? నా పేరు లక్ష్మీ మనోహరి, నా భర్త వెంకట్రావు. మామూలుగా ఆయనకి దెబ్బలు తగిలినాయి అని చెప్పి, బాగోలేదని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. ఫోన్ చేసేసరికి నేను ఇంటికి వచ్చేసరికి తను నీళ్ళు ఇంటి దగ్గర ఎవరం లేము, నీళ్ళు వదలటాకని చెప్పేసి ట్యాంక్ దగ్గరికి వెళ్తే ట్యాంక్ ముందు దావులూరు ప్రభావతి, దావులూరి రంగారావు, దావులూరు ప్రభుకుమార్ అనే ముగ్గురు కలిసి నా భర్త మీద ఇది చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేశారు. రాడ్లు పెట్టి కొట్టి కత్తితో నరికారని చెప్పేసి అన్నారు. ఈయన స్పృహ లేకుండా అయిపోయారు. నేను మామూలుగా హాస్పిటల్కి 108లో తీసుకుని వచ్చాను. నాకు న్యాయం కావాలి. పాత కక్షలన్నీ మనసులో పెట్టి నా ఫోన్ తీసుకుని ఫోన్ అంతా పగలగొట్టి ఆయన్ని నీ వీడియోలు ఏమున్నాయో చూపించమని చెప్పేసి బాగా కొట్టారంటండి. నిన్ను చంపేస్తారా అని చెప్పేసి బాగా మనిషిని పీక మీద కూర్చుని పీక నొక్కారు. బాగా దెబ్బలు తగిలినాయి. నాకు న్యాయం కావాలి. నేను నా భర్తకు న్యాయం. మీరు కూడా చేస్తారా ఫోటో? అందరూ వచ్చేపెట్టి కంగారు పడిపోతే ఎందుకు వాసు? సార్ రండి అందరూ మీరు చెప్పండి. అది చేపెట్టు సార్ చూడు వాసు కదా తీసావా వాసు? చూడండి అదే బయట ఉన్నావా ఇక్కడ అవే మాది పెదకడం గ్రామం అండి. నా పేరు మండవ వీర వెంకట నాగవర ప్రసాద్ అండి. మాకు మరిబంధం గ్రామంలో 6 సెంట్లు ఇళ్ల స్థలం మా అబ్బాయి పేరు రిజిస్ట్రేషన్ జరిగి 4వ నెలలో రిజిస్ట్రేషన్ జరిగిందండి. ఆ ఇంట్లో మేము అద్దెకి విహారతను పెట్టామండి. మాకేదో ఇక్కడ అనారోగ్య పరిస్థితిగా నాకు పెద్ద బాగోదండి. మేము అక్కడ అద్దెకిచ్చి అద్దెతను పెడితే అతన్ని బెదిరిస్తున్నారండి వాళ్ళు వెళ్ళి. దావులూరి వెంకటరంగారావు, దావులూరి పద్మావతి, దావులూరి ప్రభుకుమారు వాళ్ళ ముగ్గురు అక్కడ ప్రభావతి వెళ్ళి చంపేస్తామని చెప్పేసి భయభ్రాంతులు చేస్తున్నారండి వాళ్ళని. మాకు రక్షణ కల్పించమని మేము కలెక్టర్ గారిని, ప్రాణహాని ఉందండి. పోలీసులు అక్కడికి స్టేషన్కి వెళ్తే వాళ్ళు మేము కవర్ చేసి మందలిస్తామని చెప్పేసి అన్నారండి. వాళ్ళు ఆ రూరల్ పోలీస్ స్టేషన్లో వాళ్ళ పేరు చెప్తే భయపడి దండం పెడుతున్నారండి.
ఆ ఇంటిని గురించి బాబు మాకు రక్షణ కల్పించమని మేము వెళ్ళామండి. ఎందుకంటే మాకు అద్దెకిచ్చిన అతను జడిపిస్తున్నారని చెప్పేసి. ఎందుకు జడుతున్నారంటే వాళ్ళు ఏదో అమ్మో నేను వెళ్ళాలంటున్నారండి అక్కడికి. అప్పుడు రైటర్ గారు మా దగ్గర ఫోన్ చేశారండి. ఫోన్ చేసి మీరు రమ్మనమంటే మేము అట్టం లేదని దబాయిస్తున్నాడండి అతను. మాకు రక్షణ కల్పించాలని మా ఇంట్లోకి మమ్మల్ని స్వేచ్ఛగా వెళ్ళేలాగా మాకు ప్రాణ రక్షణ కల్పించాలండి. ఆ ప్రభావతి, వెంకటరంగారావు, కుమారు ఆ ముగ్గురు వల్ల మాకు ప్రాణహాని ఉందండి. ఆవిడికి దావులూరి ప్రభావతి అనే ఆవిడ మీద 14 కేసులు ఉన్నాయండి. వాళ్ళ పోలీస్ స్టేషన్లోనే ఆవిడ పేరు చెప్తే స్పందించట్లేదండి. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ చేశానండి. అనేక కేసులు ఉన్నాయండి. ఆవిడ రౌడీ షీటర్ అని చెప్తున్నారు తప్ప మాలాంటి అమాయకులకి న్యాయం చేసేలాగా అక్కడ స్పందించట్లేదండి. వాళ్ళు కూడా తెలిసిపోతున్నారు, భయభ్రాంతులు అవుతున్నారండి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా భయభ్రాంతులుగా కనపడిందండి అక్కడ రూరల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్తో చూద్దాం. ఆవిడ బ్యాంక్ మేనేజర్ చేసి గోల్డ్ విషయంలో ఏదో బ్యాంకులో పెట్టిన గోల్డ్ ఇచ్చేసి కబ్జా చేసి దాని మీద సస్పెండ్ అయిందని చెప్పి తెలుసండి మాకు. మాకు రక్షణ కల్పించాలని మేము చెప్పుకుంటున్నాం బాబు. మేము ఈ కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాం. అది సాక్షాత్కం పెట్టి మాది నన్ను పెదకడుగు గ్రామం ఇచ్చారండి. మాది పెదకడిమి సీతారాం మరిబంధం గ్రామంలో మా అమ్మగారు ఉంటారు. మా అమ్మగారికి మా అమ్మ కాలం చేస్తా నాకు ఇల్లు రాశారండి. ఆ ఇల్లు రాస్తే పద్దాకా వచ్చి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తాం. దావులూరి పద్మజ, దావులూరి వెంకటరంగారావు, దావులూరి ప్రభుకుమారు, దావులూరి ప్రభావతి ఇట్లా మమ్మల్ని ప్రాణహాని, మాకు బాగా ప్రాణహాని ఉందండి. అసలు రౌడీ షీటర్ లాగా తయారైపోయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా దండం పెట్టేస్తున్నారు కానీ ఆ అమ్మాయిని ఎవరు ఏమీ చేయలేకపోతున్నారు. అందుకే మేము కలెక్టర్ గారికి విన్నపం చేసుకుంటాకు వచ్చాము. రేపు మన జనవరి 1 నాడు మాకు వీళ్ళమ్మ మీద సంతకం పెట్టారని ఆ పిల్లల్ని వెంకట్రావుని వెనక్కి చేతులు ఎరగలాక్ కట్టి మీరు పెడతారని మోకులతో ఈడ్చి పైకెక్కి తొక్కి నానా హింస చేసి కొట్టి కూలబొడి చేశారండి ఇనపరాడులతో. వాళ్ళేనండి దావులూరి రంగారావు, దావులూరి రంగారావు, దావులూరి ప్రభుకుమారు, దావులూరి ప్రభావతి ముగ్గురు కలిసి అతన్ని వెంకటరావుని కొట్టేసేసి రాడ్లతో పొడిచి నువ్వు వాళ్ళకి అట్లా చేస్తావా, నువ్వు ఎందుకు సంతకం పెడతావు, ఎవరాస్తులు ఎవరో రాసిస్తావని కొట్టి బాగా ఇచ్చేస్తే నూజివేడ్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడండి. వాళ్ళు అసలు ఎవరి జోలికి వెళ్ళినాళ్ళు నా పేరు మీదుగా వాళ్ళు ఈ బయటకు వచ్చి నా పుసూరుమని ఏడుస్తున్నాడండి. మమ్మల్ని ఇట్లా భయభ్రాంతులు చేసేసి మీ తర్వాత వాళ్ళనే వేసేసేది అని వాళ్ళకి శబ్దాలు చేస్తుందంటండి. మరి ఎంతమందిని చంపేస్తుందో మేము కలెక్టర్ గారికి విన్నపం చేసుకుంటాకు వచ్చాము. దావులూరి ప్రభావతి, దావులూరి వెంకటరంగారావు, దావులూరి ప్రభుకుమారు వీళ్ళు ముగ్గురునండి. ఏం చేస్తారండి ఈ దారుణాలేనండి. జనాల మీద కొట్టు తిని ఈ దారుణాలతో చాలా కేసులు ఉన్నాయి. రౌడీ షీటర్ అంటున్నారు అయినా కానీ మరి ఆ అమ్మాయి ఇట్లా చేస్తుందండి. అసలు ఎవరిని బతకనివ్వదంట, మమ్మల్ని వేసేస్తుందంట. మొన్న ఫాలోయింగ్ చేసిందంట అండి, మేము దొరకలేదంట. ఎన్నో కేసులు పెట్టి మా మీద కేసు పెట్టి నానా హింస చేస్తుందండి. ఆ ప్రతాప్ నాయన్ అనేది ఆయన దగ్గరికి వెళ్ళి ఒకసారి ఇచ్చేసింది. ఇట్లా మమ్మల్ని చాలా దారుణంగా ఇబ్బంది పెడుతుందండి. మాకేమో అనారోగ్యం, మా వారికేమో హార్ట్ ప్రాబ్లం అండి. మా బాబుని అక్రమంగా కొట్టేసి మరి పంచాయతీ పంపు నీళ్లు వదలటానికి బోరు వదిలి ట్యాంకీకి ఎక్కించి ప్రజలందరికి కావాలి ఇబ్బంది పడుతున్నారు. జనవరి 1 నీళ్లు వదులుదామని వెళ్ళాడండి. నీళ్ళు వదులుదామని వెళ్ళినాడిని ముగ్గురు కలిసి మరి కొట్టేసి మోకులు పెట్టి కట్టేసి కొట్టింది దావులూరి రంగారావు, ప్రభావతి, ప్రభుకుమారు. వాళ్ళు మట్టికి కొట్టేసండి. నేను వెళ్ళి మోకు ఉప్పు నిమ్ముకోకుండా బాగా ఇచ్చేసి 2010 నుంచి పగబట్టి అందరినీ ఎవరిని అక్కడ తిరగనివ్వట్లా, అక్కడ పంచాయతీ కాడికి వెళ్ళనివ్వట్లా, అవి వదలనివ్వట్లా. పంపులు వదలటానికి వెళ్ళినందుకు ఇట్లా కొట్టేసి అక్రమంగా మరి కేసులు పెట్టేసి అనేక కేసులు, ఇక నువ్వొత్తే కేసు నేనొత్తే కేసు అన్నీ దడిపిచ్చేసి మాకు నాయకులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నన్నే ఇట్లా చేసేది అని ఈ పని చేసి ఇట్లా చేసి కొట్టేసి అక్కడ బాధ ఎత్తి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాడండి. ఇప్పుడు దానికి మేము వెళ్ళలేదండి, కేసులు పెట్టలేదు. ఎక్కడ మాకు ముందే వెళ్ళి కేసులు పెట్టేసిందండి. ముందే వెళ్ళి
అన్ని ఇది చేసుకుని కేసులు పెట్టేసింది. మా అబ్బాయి మీద రేపు చేశాడని కేసు పెట్టేసింది. ఇక అది దాని గురించి లెగలేకుండా ఇద్దరం వాళ్ళ నాన్న నేను బాధపడిపోతున్నామండి. ఇప్పుడు భోజనాలు కూడా లేకుండా వారం రోజులు మట్టి కుమిలిపోతున్నామండి. అక్కడ మాకు కలెక్టర్ గారి దగ్గర ఇక్కడ న్యాయం జరుగుద్దని వచ్చామండి. 2010 నుంచి ఎవరో కుటుంబాన్ని కూడా నాశనం చేసిందండి. మాకైతే ఏమీ తెలియదండి. ఇవన్నీ ఇప్పుడు బాధల్లో ఇవన్నీ వచ్చి ఈ పని చేస్తుందండి. మా పేరు దానవల్లి సాయిలక్ష్మి.